యేసుప్రభుల వారు ఇంకొక మాట చెప్పారు. 36వ వచనం, నేను మీతో చెప్పునది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ప్రతి మనిషి వీరు వారు అని కాదు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట, పనికిరాని ప్రతి మాట, పనికిరాని ప్రతి మాట, ఏం విధముగా ఎవరికి మేలు చేయలేని మాట, మేలు చేయలేని మాట, వ్యర్థమైన మాట. ఆ మాట ద్వారా ఎవరికి మేలు జరగదు. కాబట్టి దేవుడు కూడా ఆ మాటను బట్టి సంతోషించాడు. దేవునికి కూడా ఆ మాటను, వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల దేవుడు సంతోషించే దేవుడుగా ఉండడు, బాధపడే దేవుడుగా ఉంటాడు, దుఃఖపడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. విమర్శించే దినమున మరి నీవు లెక్క చెప్పవలసి ఉన్నది అని చెప్తూ, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు రొందుదు. మరి తీర్పు దినమున, దేవుడిచ్చే తీర్పు దినమున నీ మాటను బట్టి, నీవు లోకంలో ఉన్నప్పుడు నువ్వేమేమి మాట్లాడావు ఆ మాటలను బట్టే నీకు తీర్పు వస్తుంది. కాబట్టి నీ మాటను బట్టి తీర్పు నొందుతూ, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందు. నీతిమంతుడవని తీర్పు పొందుతావు, అపరాధివని తీర్పు పొందుతావు. మాటలు జాగ్రత్త అని యేసుప్రభువు చెప్తున్నారు. నీ నోట నుండి వచ్చే మాటలు జాగ్రత్తగా ఉండాలి. నీవు మాట్లాడే మాటకు లెక్క చెప్పవలసి ఉన్నది అని ప్రభువుల వారు చెప్పారు, బోధించారు. అందుకే మరి యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు, నీ నోట నా మాటలు ఇచ్చి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అవును, దేవుడు అనేకమైన మంచి మాటలు మనకిచ్చాడు. మంచి మాటలు, నిత్య జీవము గల మాటలు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడారు. శిష్యులు అడిగారు, మేము ఎక్కడికి పోతాం ప్రభువా? నిత్య జీవం పలుకు మాటలు నీ వద్దనే మాకు ఉన్నాయి కదా, మేము ఎక్కడికి వెళ్ళలేమన్నారు. చూడండి, ఇక్కడ నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మంచి మాటలు ఉంచున్నాడు. ఆ మాటలన్నీ మన నోటిలో ఉండాలి. అప్పుడు ఆయన చేతి నీడలో మనము కప్పబడి ఉండేవారిగా ఉంటాం.